అందరికీ ఒకటో తారీఖుకే జీతాలు పడ్డాయి అంటే ఉన్నత విద్యా మండలిలో అంటే ఒకటి పడింది, 2 పడింది, తర్వాతన ఎప్పుడు పడ్డాయనో తెలీదు గానీ అందరికీ పడిపోయింది అన్నటువంటిది పత్రికలు రాసినాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకే తెలియాలి. అందరికీ పడిపోయినాయని జనం కూడా నమ్ముతున్నారు. అయితే ఉన్నత విద్యా మండలికి పడలేదు అన్నటువంటి విషయం అందులో ఉద్యోగులు హైలైట్ చేస్తుంటే దీని వెనకాల హేమచంద్రారెడ్డి ఉన్నారు అన్నటువంటిది ఇప్పుడు ఈనాడు రాసుకొచ్చింది. ఉన్నత విద్యా మండలికి చైర్మన్ లేనందున జూన్ నెల జీతాలు ఇవ్వడం కుదరదంటూ వైసీపీ హయాంలో నియమితులైన అధికారులు ఆదేశాలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో చైర్మన్గా నియమితులైన హేమచంద్రారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వం దీన్ని ఆమోదించకపోవడంతో జూన్ 4 నుంచి జూన్ 30 వరకు ఆయన మెడికల్ లీవ్ మీద వెళ్ళారు, ఆయన లీవ్ పెట్టారు. ఈ సమయంలో వైస్ చైర్మన్ రామ్మోహన్ రావుని ఇన్ఛార్జ్ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. జూలై 1 విధుల్లో చేరిన హేమచంద్రారెడ్డి మళ్లీ సెలవుపై వెళ్లారు. ఆయన విధుల్లో చేరడంతో ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి రామ్మోహన్ రావు తప్పుకున్నారు. ఎవరిని చైర్మన్గా నియమించకపోవడంతో జీతాలకు ఇబ్బంది ఏర్పడింది. ఉన్నత విద్యా మండలిలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాల బిల్లులు చెల్లింపులకు వైస్ చైర్మన్ రామ్మోహన్ రావు అంగీకరించడం లేదు. వైకాపా హయాంలో నియమితులైన అధికారులు కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఈ వ్యతిరేకత కొత్త ప్రభుత్వం పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కన్ఫ్యూజన్ వార్తగాను. ఇప్పుడు హేమచంద్రారెడ్డి రాజీనామా చేస్తే వద్దన్నారు. ఆ టైంలో ఇన్ఛార్జి రామ్మోహన్ రావు ఉన్నారు. ఇన్ఛార్జి రామ్మోహన్ రావు నియమించింది తెలుగుదేశం ప్రభుత్వమే కదా, అప్పుడు ఆయన కదా బిల్లులు మూవ్ చేయాల్సింది. మళ్ళీ హేమచంద్రారెడ్డి వచ్చాడు, ఇదంతా తెలుగుదేశం వాళ్ళ మీదకి నెట్టడానికి ఇదేమి టోటల్ కన్ఫ్యూజింగ్గా వార్తుంది. ముందైతే ఉన్నత విద్యా మండలి ఉద్యోగులకి జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది.